Hi friends, how are you? Welcome to my channel Sarah Nairobi Vlogs. Today our recipe spicy chicken fry. ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా మనం పెట్టుకోవచ్చు. రసంకి, సాంబార్, పప్పుచారు ఇలాంటి వాటికి మనం చికెన్ ఫ్రై చేసుకొని వాడుకోవచ్చు. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఎక్కువ బోన్లెస్ చికెన్ లాంటివే తీసుకున్నాను. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్. అలాగే 2 ఆనియన్స్ ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను పొడవుగా. ఫ్రై కాబట్టి ఇలాగే ఉండాలి. అలాగే ఒక 5 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు వేస్తున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. ఇది 15 మినిట్స్ కుక్ చేయాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది కుక్ చేయాలి. చూడండి, చికెన్ చక్కగా కుక్ అవుతుంది. సో ఆ వాటర్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ 15 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా ఇనిగిపోతాయి. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కారం 1 టేబుల్ స్పూన్, ధనియా అండ్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే స్పైసీగా ఉండాలి కాబట్టి మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇనిగిపోయినాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అలా బయటికి రావాలి. సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్పైసీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై. సో వైట్ రైస్లో చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. సో వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. Thank you so much for watching. For more videos, please subscribe to my channel Sarah Nairobi Vlogs.